రియల్గా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. మీరు రావడం నా దగ్గరికి అది కూడా మంచిగా అనిపించింది నాకు. మీరంతా ఒక 2 days 3 days నాతో స్పెండ్ చేయడం, ఇక్కడంతా మనంతా చూడడం చాలా మంచిగా అనిపించింది. నాకు అసలు మస్తు అంటే నేననాల అక్కడి నుంచి వచ్చిన నాకు బయటికి పోతే ప్రాబ్లం ఏంటంటే మన తెలంగాణ ఆంధ్ర వదిలేసి ఒకటి భాష, ఇంకొకటి తిండి, అందరు హిందీ మాట్లాడతారు, అక్కడ అవుట్ నేను ఈ ప్రాబ్లంతో ఉంటాను. నీ దగ్గరకు వస్తే ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏం లేదు, ఫుడ్ మనకు దొరుకుతుంది, వీళ్ళ మమ్మీ డాడీయే ఓన్గా వండుతారు కదా, ఇంకెవరు లేరు. మనది తెలంగాణ ఆంధ్ర వంటకాలే ఉంటాయి. అండ్ ఇల్లు లైక్ ఇల్లు లెక్కనే ఉన్నది మొత్తం, ఈ గ్రీనరీ అదంతా అట్లనే ఉందన్న, నాకు మస్తు అనిపిస్తుంది. నేనే చెప్తున్నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. దర్శనం చేయించుడు కానీ అన్నిటికీ. మీరు ఎవరైనా కాశీకి రావాలని ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు మన తెలంగాణ ఆంధ్ర వంటలు ఉంటాయి, ఖచ్చితంగా వంటలలో బాధనే లేదు. భోజనం కూడా ఫ్రీ, అన్నదానం లాగా పెడతాం. మనం భోజనానికి ఇలాంటి ఛార్జ్ చేయం, రూమ్స్ ఒకదానికి మనం ఛార్జ్ చేస్తాం. భోజనం మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా పెడతాం భోజనం. ఎస్, అన్నదానం నడుస్తుంది రోజు ఉంటుంది మన దగ్గర. మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఉంటుంది, అది కూడా మొత్తం అన్ననే చూసుకుంటారు. నాకు ఇవన్నీ తెలియగానే నాకు మస్తు అనిపించింది అసలు. రియల్ అన్న సూపర్ అన్న, మంచి జరుగుతుంది నీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే ఏదో మళ్ళీ రావాలి, తప్పకుండా నేను తప్పకుండా వస్తా. నేను ఏదో బర్త్డేకి ఇట్లా వచ్చి దర్శనం చేసుకొని పోదాం అనుకుని ఉండే, నాకు అక్కడ ఒక 5 hours కూర్చోబెట్టినావు అండ్ రుద్రాభిషేకం చేయించినావు, అవన్నీ నాకు మస్తు అంటే మస్తు అనిపించింది. అదంతా నీ వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ.